సరే ఇంకొకటేంటంటే ఇదే వరదల్లో అంటే లాస్ట్ టైం వరదలొచ్చినప్పుడు జగన్ హెలికాప్టర్‌లో వెళ్లి పరామర్శించారే తప్ప ప్రజల్ని కలవలేదు అని చెప్పేసి విమర్శొస్తుంది. అంటే ఈసారి డైరెక్ట్ ప్రజల్లోకెళ్ళి మీడియాతో మాట్లాడుతూ అంటే విమర్శలు చేశారు. చూసాము అంటే ఈ ఈ డిజాస్టర్ ఆయన వల్లే వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారు. దీని గురించి ఎవరు ఏమంటారు? ఇది అదే చెప్తాను వీళ్ళకి ఇంకా చెప్తాను ఈ కూటమికి బుద్ధి జ్ఞానం రాలేదు ఇంకా. ఇంకా వాళ్ళు ఎలక్షన్ మోడ్లోనే ఉన్నారు. ఎలక్షన్ అయిపోయింది, మనం గెలిపించారు, మనం గెలిపించారా, మనం గెలిచామా, ఈమె ఈవీఎం ఈవీఎంలు. గొడవతో గెలిచా ఏదో చేసాము. వాళ్ళు నువ్వు చేయాల్సిందేమో ఫోటోలు దిగుతావా నీళ్ళలో దిగి, ఫోటోలు దిగి చేయాల్సిన తప్పంతా చేసి నిర్లక్ష్యం అంతా చేసేసి అబాధ్యతగా ప్రవర్తించి ప్రభుత్వం ఇవాళ నీళ్ళలో దిగి మోకాళ్ళ దాకానే నేను కష్టపడతాను. పవన్ కళ్యాణ్ ఏడి? అడవి శాఖ మంత్రి ఆయనే కదా. ఆయన ఏడి? ఏదో వస్తే జనాలు వస్తాయి. రామారావు గారు రాలేదా? రామారావు కన్నా పెద్ద అభిమానులు ఉన్న హీరోనైనా ఎవరు కృష్ణ గారు రాలేదు. ఎవరు రాలా? వచ్చినప్పుడు వస్తారు. వచ్చి జనాలు వస్తే వాళ్ళు పద్ధతిలోనే ఉంటారు. పేదలను నష్టపోయిన వాళ్ళని పలకరించడానికి వస్తే జనాలు వచ్చేస్తారు, అందుకని నేను రాలేను అని ఆయన రావద్దనని చెప్తాడు. ఏం మాటలు అయ్యి? ఎవరికన్నా గొప్ప రామారావు రాలేదా? ఎంజీఆర్ వెళ్ళలేదా? ఎవరికన్నా మీరు పెద్ద పెద్ద అభిమానులు ఉన్న గోళం ఉన్న మీకన్నా పెద్ద మహానుభావులు వాళ్ళే వెళ్ళేవారు. మళ్ళీ జోలు పట్టుకుని రోడ్లో తిరిగాడు రామారావు గారు. మంటలు కాలుతా ఉంటే ఎంజీఆర్ వెళ్ళి ఆ కాలుతున్న గుడిసెల దగ్గర నుంచి మాట్లాడాడు. వాళ్ళకన్నా పెద్ద హీరోలా మీరేంటి? వాళ్ళు ఎలా ప్రజల దగ్గరికి వెళ్తారు కంటే ప్రజలు ఏదో వచ్చేస్తారు, అందుకని మేము వెళ్ళట్లేదని పిచ్చివాగులు అవుతారు. చేసింది తప్పు, నిర్లక్ష్యము, బాధ్యత లేదు. బాధ్యత లేకుండా చేసేసారు. ఇప్పుడు ఇంకా ఆయన ఆ రోజు అలా వచ్చాడు, ఈరోజు ఎలా వచ్చాడు? ఆ రోజు మొత్తం సర్వే చేయడానికి రిపోర్ట్ ఇవ్వడానికి ఆ రోజు వచ్చి పలకరించి ఇప్పుడే ఒక్కొక్కరికి చేతిలో డబ్బులు మొత్తం వాలంటీర్స్ మొత్తం దిగారు. ఆ రోజు వరద వచ్చినప్పుడు మొత్తం వాలంటీర్స్ మొత్తం దిగి పట్టపని రక్షణ చేయటం అంత యాక్టివ్గా చేశారు. ఇప్పుడు ఎక్కడ ఏరి సిబ్బంది ఏరి అంతమంది ఉన్నారు. వాలంటీర్స్ పక్కన పెట్టి 1,35,000 మందితోటి సిబ్బందిని ఏర్పాటు చేసిన జగన్ ఏర్పాటు చేశాడు. మీరు కాదు. ఆ సిబ్బంది తోటి మొన్న ఇప్పించారు. మరి ఆ సిబ్బంది ఏది ఈయనొక్కడు ఫోటోలు మాత్రం ఎవరు రాకుండా ఈయన మాత్రం చాలా కష్టపడుతున్నాను, చూసారా మోకాళ్ళు నిలబడ్డాను, ఇలాగ నేను అని ఏదో డైలాగులు మాట్లాడటానికి ఫోటోకి నువ్వెవడు దిగమన్నాడు? నువ్వెవడు దిగక్కర్లేదు. నువ్వు ఆ ముఖ్యమంత్రివి. నువ్వు అప్రమత్తం చేసి ఆఫీసులను పంపించాలా, సహాయక చర్యలు ఏర్పాటు చేయాలా, ఇన్స్ట్రక్షన్స్ చేయాలా, అవి చూడాలి. నువ్వు అవి వదిలేసేసి ఒక మినిస్టర్ ఏడి, ఒక ఎమ్మెల్యే ఏడి, ఒక ఎంపీ ఏడి, నీ ఉప ముఖ్యమంత్రి ఏడి? ఏమైపోయారు వీళ్ళందరూ? సిబ్బంది ఎక్కడ? నిన్నెవడు వెళ్ళమన్నా? నిన్నెలా దిగి సింపతి కోసం ఫోటోలు తీస్తే నువ్వెవడు దిగాలి? నువ్వు దిగమని ప్రజలను కోరుకోరు. కావాల్సింది వాళ్ళు టకటకట అదే చేశాడు జగన్. తను దిగడం కాదు, తన పని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పట వాలంటీర్లు దూకారు, అన్ని చేశారు. మరి అలా నువ్వు చేయకుండా ఈయన వచ్చేసి నిలబడి ఫోటోలు ఇస్తాడేంటమ్మా? మోకాళ్ళలో ప్యాంటు తడిసిపోతాయి, నిలుస్తాయి. ఆఫీసర్స్ నీళ్ళలో బురదలో కాలు పెట్టని ఆఫీసర్లు కాలు పెట్టారట. ఏమిటి ఈయన? ఈ ఆఫీసర్లు అన్ని దిగొచ్చారా? బురదలో కాలు పెట్టిన ఎందుకు పెట్టలా? బురదలో వాళ్ళు పెడతారు. ఈయన వచ్చినాకే వాళ్ళు బురదలో కాలు పెట్టారట. అంతవరకు ఆఫీసర్లు పని చేయనట్టు. ఈ 5 ఏళ్లే కదా, మిగతా అన్ని సంవత్సరాలు నువ్వే కదా ఆయన పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. ఈ ఒక 5 సంవత్సరాలే వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు నువ్వేగా పరిపాలించావు? 14 ఏళ్ళు పరిపాలించి ఇప్పుడు మా కర్మ కొద్ది ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు. 14 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఈ సిబ్బంది అప్పుడు హుజూతప్పుడు ఏం జరిగింది? అన్ని చోట్ల అని తను వెళ్ళిపోతారు ఫోటోకి, కెమెరా ముందుకి. నువ్వు రావక్కర్లేదు. నువ్వు పంపించాల్సింది సిబ్బందిని పంపించాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఆఫీసర్స్ వెళ్ళాలి. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ పని అది. వాళ్ళని పంపించకుండా నువ్వు తైక్కుమని వెళ్ళిపోయి నీళ్ళలో దిగి చూడండి, నేను నీళ్ళలో నిలబడున్నాను, మోకాళ్ళు నీళ్ళలో ప్రజల కోసం. ఇదే ఈ డ్రామాలు సినిమాలో చెయ్యాలి. అది సినిమాలో చూస్తే సినిమాలో బాగుంటుంది హీరో చేస్తే. ఇక్కడ యూఆర్ సీఎం, రెస్పాన్సిబుల్ సీఎం, యూ హ్యావ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్. ప్రభుత్వాన్ని నడపాలి, నువ్వు ప్రభుత్వాన్ని నడపాలి, సిబ్బందిని నడిపించాలి, ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నీ పని అది. నువ్వు వెళ్ళి నుంచుంటాం కాదు. ఆయన హెలికాప్టర్ తిరిగాడు, నేను నెలలు నుంచున్నాను అని ఈ డైలాగులకి ఏదో సోది చెప్తే ఇంకేం లేదమ్మా. ఇది చాలా ఫూలిష్గా జరుగుతుంది. సహాయక చర్య జరగడం ఉపద్రవం, జరగడంలో ఒక తప్పు. ఆ 11 గేట్లు ఎత్తేయడం పొరపాటు చేశారు. ఎత్తేటప్పుడు కనీసం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సరే అయిన తర్వాత అయినా బాధ్యత కావాలి కదా.
అయిన తర్వాత డ్రామాలు ఏంటని, ఇక్కడ కూడా డ్రామాలు ఏంటని, ఆయన ఏమో రాడు ఉప ముఖ్యమంత్రి నాకు జనాలు మీద పడిపోతారని సహాయక చర్యలు దెబ్బతింటాయనట. ఎందుకు మూతపడి రామారావు గారు వస్తే మూతపడిపోయినాయా, ఆనాడు కృష్ణ గారు వస్తే మూతపడ్డాయా? ఎప్పుడు ఈ హీరోలందరూ రాజకీయాలు నువ్వే కొత్త ఫస్ట్ టైం ఏమన్నా కాదుగా. ఇండస్ట్రీలో ఆనాడు జగ్గయ్య గారి నుంచి ఎంతోమంది సినిమాలు వాళ్ళు రాజకీయాలకు వచ్చారు, వాళ్ళు ఇలాంటి పరిస్థితులు వచ్చారు, వాళ్ళు వెళ్ళి నుంచున్నారు. అప్పుడు వాళ్ళకి జనాలు రామారావు గారికి రాలేదు జనాలు, కృష్ణ గారికి రాలేదు. ఇప్పుడు నీకు కొత్తగా వస్తారు, ఎంజీఆర్కి రాలేదు తమిళనాడులో. ఇవన్నీ హీరోలు నాకు వస్తే వాళ్ళకి తెలుసు, ఫ్యాన్స్ కూడా. లేదా ఒక ఇన్స్ట్రక్షన్, ఫ్యాన్స్ అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా, నేను ఇక్కడికి వచ్చేది సహాయ చర్యలు పరిరక్షిస్తారు, దయచేసి మీరు మీద పడే సంతకాలకి ఫోటోలకి రాకండి అంటే ఆగుతారు. వాళ్ళు ఫ్యాన్స్ ఏమో అంత మూర్ఖులు, ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కదా. ఒకవేళ ఫ్యాన్స్ అంతటి మూర్ఖులు అయితే అది మిమ్మల్ని బట్టే, మిమ్మల్ని బట్టి మీకు మూర్ఖులే ఫ్యాన్స్ అవుతారు. మీకు జ్ఞానం ఉంటే ఫ్యాన్స్ కంట్రోల్ చేయొచ్చు. గతంలో చేశారు అట్లాగే. మీకు చేత కాకపోతే అప్పుడు మాట్లాడాలి. గతంలో నువ్వేది ఇవాళ ఫస్ట్ టైం ఒక ఆర్టిస్టు రాజకీయాల్లోకి వచ్చినట్టు, ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ పొజిషన్లో వచ్చి, నీకన్నా ముందు తాతలు రాజకీయాల్లోకి వచ్చారు, పొజిషన్లోకి వెళ్ళారు, వాళ్ళు ప్రజలతో, అప్పుడు వాళ్ళకి వేలాది మంది, మీకన్నా కోట్లాది మంది జనాలు అలా ఉన్నప్పుడు ఆ జనాల మధ్యకే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ప్రజల కోసం ప్రజలు రిక్వెస్ట్ చేసుకున్నారు, అభిమానులు దయచేసి దూరంగా ఉండండి, దయచేసి మీరు మీద పడద్దు, ఈ సందర్భం అది కాదు, ఫోటోలు దిగే సందర్భం కాదు, దయచేసి మీరు ఉండండి, నేను ప్రజల కోసం వచ్చాను, మీరు సహకరించండి అంటే వాళ్ళు సహకరించేవారు. అది చేయాల్సింది. పోయి నేను రాలేను, వస్తే ఇవన్నీ కుంటి సాకులు, ఆడలేక మధ్యలో కూడా అంటారు, అది బాబు. అండ్ సార్ ఇప్పుడు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో ప్రతిసారి ఈ చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న ప్రతిసారి ఇలాంటి అరిష్టాలు ఏదో ఒకటి జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరేమంటారు? నేను అదే ఇప్పుడు వచ్చింది రావాలని కోరుకోలేదు కానీ, బట్ భయపడతా ఉన్నాను. ఆ రోజు ఎన్నికలు అయిన తర్వాత చెప్పాను, తర్వాత 2-3 రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో వచ్చింది, భగవంతుడా కాంగ్రెస్ వస్తే కరెంటు పోతూ ఉంటుంది, ఈ కరెంటు విద్యుత్ రాకుండా 10 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు కరెంటు పోవటం అనేది. మళ్ళీ వీళ్ళు వచ్చినాక డెఫినెట్గా జరుగుద్ది, వీళ్ళ విన్యాసాలు తెలుసు మనకి. కనుక కరెంటు పోకుండా పేదలకి వాళ్ళకి రాత్రిళ్ళు కరెంటు పోయి ఇబ్బంది పడకుండా అని రాకుండా ఉండాలని ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వస్తే అది కరెంటు, అవినీతి, అక్రమాలు అన్నీ వాళ్ళ జాబితాలో అవి వస్తాయి, అవి జరగకుండా ఉండాలని కోరుకుంటాం. అలాగే చంద్రబాబు మహానుభావుడు వచ్చాయంటే చాలు కరువు, కాటకాలు, వర్షాలు, బీభత్సలు, తుఫానులు ఇవి జరుగుతూ ఉంటాయి. ఎవరికో వెన్నుపోటు పొడవటం, ఎవరినో ఈ డ్రామాలు చేస్తూ ఉంటాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో ఒక లేని దాని మీద ఒక పెద్ద కలామిటీ సృష్టించి, తద్వారా ఈ కలామిటీ వల్ల ప్రజలు డైవర్ట్ చేసి తను బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ఏం జరగకుండా ఈ 5 ఏళ్ళైనా ఆయన శుభ్రంగా పరిపాలించి స్పెషల్ స్టేటస్ ఈసారి అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోతే నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు. ఇవాళ మనకు అవకాశం ఉంది, మన మీద ఆధారపడి ఉంది కేంద్రం. కనుక ఆయన భగవంతుడికి మంచి బుద్ధి ఇచ్చి ఆ స్పెషల్ స్టేటస్ని సాధించేలా ఆయన కోరుకునేవాడిని. బట్ ఆయన అది నేను కోరుకున్న దాన్ని మరి భగవంతుడు ఆ స్పెషల్ స్టేటస్ 100 కూడా రావట్లేదు చంద్రబాబుకి. ఈ వానలు మాత్రం వచ్చేసి ఆయన అంతే, పాదం అంతే, కొన్ని పాదాలు అంతే అమ్మా. అదే గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారే, అలాగే రాజకీయాల్లో చంద్రబాబు అడుగుపెట్టిన వేళ తుఫాను చుట్టుముట్టిన వేళ అని ఉంటుంది. అండ్ దీని గురించే అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని అంటే చంద్రబాబు నాయుడు కాదు, నువ్వు జగన్ అని చెప్పేసి ఒక ట్వీట్ రాశారు మన నాగబాబుకి ఉంది. ఏం తెలుసు నాగబాబుకి ఎలాంటి అంటే, నిన్నగా మొన్న బాలకృష్ణ ఎవడో నాకు తెలియదు అన్నాడు, ఇవాళ జై బాలయ్య అని పక్కన కూర్చుంటున్నాడు. ఇలాంటి వాగుళ్ళు అయ్యో వాగుతూ ఉంటాడు. నాగబాబుకి ఏదో జబర్దస్త్లో ఏదో మాట్లాడుతుంది, నాగబాబుకి ఏమైనంత నాలెడ్జ్ ఉందని. గతంలో ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ బుడమేరు అనేది 11 గేట్లు తీసేశారు. బుడమేరు ఆ 11 గేట్లు ఎందుకు తీసేశారు, అది తీసేసి అది ఎందుకు కట్టారు అసలు అక్కడ, అది కట్టడం కారణం ఏంటి, ఆ గోడ కూడా పెంచి కట్టారు గత ప్రభుత్వంలో, అవి పట్టడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది. అది ఇవాళ ఆ 11 ఎందుకు ఎత్తేసారు, ఎత్తాల్సిన అవసరం ఎత్తేకపోతే కాలువ కరకట్ట దగ్గర ఉండే మునిగి కరకట్టది నువ్వు అనైతికంగా కట్టిని, అరాచకంగా కట్టిని, వాటిని కాపాడటం కోసం అని, నీ ఇల్లు కాపాడుకుంటానికి, నీ తరపు మనుషులు కాపాడుకుంటానికి, నీ తరపున ఆశ్రమం ఎవరిదో ఉంది, నీ తరపున ఎవరిదో హాస్పిటల్ ఉంది, అవి కాపాడుకుంటానికి అక్కడికి నీళ్ళు రాకుండా
ఆ గేట్లు ఎత్తేసావు. గేట్లు నగరంలోకి వచ్చి ప్రజలు మామూలు సాధారణ ప్రజానీకం పడ్డారు. ఈ తప్పుని కాపాడుకోవడానికి ఏదో చంద్రబాబు ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు, నీకు జ్ఞానం ఉండాలి. నీది ఎంతసేపు నువ్వు ఏనాడైనా అయితే చంద్రబాబు తన స్వార్థం తప్పితే రాష్ట్రం కోసం ఎప్పుడు మాట్లాడలేదు. ఊనే నోటి పెదాల నుంచి మాట్లాడతాడు. ఇక్కడ నుంచి ఏనాడు రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు ఏనాడు గుండెల్లో నుంచి మాట్లాడింది లేదు. ఆయన ఎంతసేపు తెలంగాణ ఈ ఏరియా ఇక్కడ పట్టుకున్నాడు. తెలంగాణ ఆస్తులు తెలంగాణకు తన ఒక సంస్థానాధీశులాగా అవ్వాలని 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కలవరిందంతా తెలంగాణ వైపేదండి. తెలంగాణ, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఈ గచ్చిబౌలి వీటి మీద ఆయన దృష్టి చెప్తే ఏనాడు ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఆంధ్రాకి సంబంధించిన ఏ విషయంలో కూడా, ఒక కడప స్టీల్ ప్లాంట్ విషయం అవచ్చు, ఏ విషయంలోనూ ఆయన ఏనాడు గట్టిగా మాట్లాడేది లేదు. 143 ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే అన్ని తెలంగాణకి ఇచ్చాడు, ఆంధ్రాకి ఒకటి వల్ల. అని ఎప్పుడూ ఆంధ్ర తరపున మాట్లాడినవాడు ఆ గుండెల్లో ఆయనకి ఆంధ్ర లేదు. అవసరం అర్థం ఆయన గుండెల్లో తెలంగాణ, గుండెల్లో ఆయనకి ఎంతసేపు ఆస్తులు, తెలంగాణ కూడా కాదు అక్కడ ఆస్తులు ఎక్కడ చూసినా ఏర్పరచుకున్నాడు. సో ఇక్కడ ఒక సంస్థానం మా నవాబు తర్వాత తనే ఒక నవాబు లెవెల్లో ఊహించుకుని ఏర్పరచుకున్నాడు. అనుకోకుండా అది విడిపోయింది. ఇప్పుడు అది అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ప్రేమ తప్పితే ఆయన గుండెల్లో ఎప్పుడు ఆధారం లేదు. 14 ఏళ్ళు ఆయన చరిత్ర చూస్తే ఆంధ్రాకి అన్యాయమే చేశాడు తప్పితే ఏనాడు న్యాయం చేయలేదు. కనుక ఆయన మాట్లాడిన దాంట్లో ప్రజలే నమ్మట్లేదు అనుకో. ప్రజలు అడుగుతున్నారు ఎందుకు ఆ 11 గేట్లు ఎత్తేసినప్పుడు ముందస్తుగా ఎందుకు చెప్పలేదు అక్కడ ప్రజలకి, ఎందుకు ఎత్తేసారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎత్తాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆ వరద పెరిగితే ఇటు వచ్చేస్తుంది. ఇటు వచ్చేస్తే ఈ ఇవన్నీ ఆక్రమణలే కదా, ఏమి సజావైన బిల్డింగ్ కాదు. నువ్వు ఉంటున్న బిల్డింగ్తో సహా అన్ని పర్మిషన్ లేకుండా, డ్రైనేజ్ కూడా లేదు మా వీళ్ళకి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? డ్రైనేజ్ ఆక్రమణలో కట్టినవి కదా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. ఆ నీళ్ళన్నీ కృష్ణానదిలోకి వెళ్తున్నాయి. అంత ఇది కూడా తాగునీటికి కూడా పనికిరాని స్థాయికి వెళ్తున్నాయి కృష్ణా వాటర్. ఈ డ్రైనేజ్ అంతా వెళ్ళడం అది ముందు పగలగొట్టాలి. అది చేయకుండా దాన్ని కాపాడుకుంటున్నాను చేస్తాడు. అన్నీ ఆయనకేం తెలుసు, నాగబాబుకి ఏదో పొలిటికల్ గా. ఇంకో మాట కూడా అన్నారు, మ్యాడ్ మేడ్ డిజాస్టర్ కి న్యాచురల్ డిజాస్టర్ కి తేడా తెలుసుకో జగన్ అని చెప్పేసి. ఆయన చూసుకోమని ఫస్ట్. ఆయన అసలు నాగబాబుకి అసలు డిజాస్టర్ అంటే ఏంటి, అసలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఈ 12 లాకులు 11 లాకులు ఎత్తేయటం ఉంది. అది ఎత్తేయటం మ్యాన్ మేడ్ మిస్టేక్. అది ఎత్తేయటం మిస్టేక్. అది ఎత్తేటప్పుడు అప్రమత్తం చేయకుండా ఎత్తేయటం రెండోది. సో మ్యాన్ మేడ్ మిస్టేక్. అది న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏమి ఎత్తినా ఎత్తకపోయినా వచ్చి మునిగిపోతుంది. మొన్న వయనాడులో జరిగింది అది న్యాచురల్ డిస్టర్. అది ఆ న్యాచురల్ డిస్టర్ దీనికి మ్యాన్ మేడ్ అనేది తేడా తెలియాలి. మ్యాన్ మేడ్ అంటే ఏంటి, న్యాచురల్ అంటే ఏంటి, డిజాస్టర్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీనింగ్ బై డిజాస్టర్. ఆంధ్రలో జరిగింది డిజాస్టర్, ఇక్కడ జరిగింది డిజాస్టర్ తెలంగాణలో కాదు కదా. ఇక్కడ ఓవర్ రెయిన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ డిజాస్టర్. డిజాస్టర్ అనే దానికి పదానికి కూడా అర్థం కూడా తెలియాలి. ఏదో అనేస్తారు అక్కడ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడంటే డిజాస్టర్ అయింది. అక్కడ అనేక కుటుంబాలు 32 మంది చనిపోయారు. అనేక కుటుంబాలు ఇళ్ళు కూలిపోయి ఒక్కొక్క ఇళ్లలో చూపిస్తూ ఉంటే కడుపు సరిపో 12 మంది కుటుంబం ఒకే ఇంట్లో పైన కూర్చుని ఉన్నారు. కిందకి రావడం లేదు, నీళ్లు లేవు, నీళ్ళు మొత్తం మునిగిపోయింది. కిందకి రావడానికి తిండి లేదు, తిప్పలు లేవు. అది డిజాస్టర్ అంటే. అది డిజాస్టర్. ఎవరు దిక్కుదోసని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అది డిజాస్టర్. ఈ డిజాస్టర్ ఎందువల్ల వచ్చింది? మ్యాన్ మేడ్. ఇది న్యాచురల్ వరద వల్ల వచ్చింది కదా. ఆ గేట్లు ఎత్తకపోతే ఏమీ లేదు. అయితే ఆక్రమిత అనవసరంగా అన్యాయప్రకారంగా కట్టిన ఆ బిల్డింగ్లు పోయి కరకట దగ్గర కట్టేయి పోనీ కరకట దగ్గర కట్టిపోయి కృష్ణా వరలో కలిసిపోయి ఏం గొడవ లేదు. నువ్వు అది అవి కాపాడటం కోసం కదా గేట్లు ఇప్పేసేసి మొత్తం డిజాస్టర్ దారి తీసి. అందుకని మ్యాన్ మేడ్ డిజాస్టర్. అది తేడా తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. జబర్దస్త్లో ఉన్నాడు కదా, జబర్దస్త్ అలవాటైపోయి మాటకు మాట ఏదో ఒకటి అంటాం అంతే తప్పితే ఆలోచించి విషయ పరిజ్ఞానంతో అనే మాటలు కాదు. నాగబాబు మాటలకి యువతలు అలాగే అంటూ ఉంటాడు. ఏదో ఒకటి అనేస్తూ ఉంటాడు, తర్వాత సర్దుకుంటాడు.